చందమామ కథలకు స్వాగతం. ఈనాటి మన కథ దీపం ఆరింది. అనగనగా ఒక పల్లెటూరులో ఒకానొక చాకలి ఉండేవాడు. అతని పేరు చిన్నయ్య. అతను ఊరి చివర ఏట్లో బట్టలు ఉతికి ఆరబెట్టి సంధ్యా సమయానికి అతను ఉతికి ఆరబెట్టిన బట్టలన్నీ 2 మూటలుగా కట్టి అటొకటి ఇటొకటి గాడిద పైన వేసుకుని కూని రాగాలు తీసుకుంటూ చీకటి పడ్డాక పల్లెకు తిరిగి వస్తున్నాడు. కొండ పక్కన ఏదో శబ్దం వినిపించి ఆగాడు. ఆ శబ్దం వచ్చిన దిక్కుకు వెళ్ళాడు చిన్నయ్య. అక్కడికి వెళ్ళి చూడగా గుండె నొప్పితో అమిత బాధపడుతున్న ఒక పరదేశి. అతని బాధ చూడలేక తన వెంట రమ్మని ఎంతగానో పిలిచాడు చిన్నయ్య. కదల్లేను, గాడిద మీద ఎక్కించుకుపో అన్నాడు పరదేశి ఎంతో బాధగా. అప్పటికే గాడిద నడ్డి మీద బరువు ఎక్కువగా ఉండటం వల్ల చాకలికి మనస్కరించింది కాదు. అలా అని అతనిని ఆ రాత్రి వేళ వదిలేసి వెళ్ళటానికి మనసొప్పింది కాదు. అందుచేత మూటలు తీసి మూపున పెట్టుకుని ఆ పరదేశీని గాడిద మీద ఎక్కించుకుని ఎలాగో అలాగా చిన్నయ్య తన గుడిసెను చేరుకున్నాడు. చిన్నయ్య భార్య మంచిదే కాని కొంచెం గయ్యాళి. పరదేశీని చిన్నయ్య మెల్లిగా దింపి ఇంట్లోకి తీసుకువస్తూ ఉండగా చూచి, ఇతనిని ఎవరినో తెచ్చావు నా నెత్తి మీదకు అని కోపగించుకుంది. సంగతి అంతా మెల్లిగా చెప్పాడు చిన్నయ్య. పరదేశీ గుండె బాధ క్రమంగా ఎక్కువైంది. అర్ధరాత్రి అయ్యేసరికి అతడు చిన్నయ్యని లేపి, తమ్ముడు, ఇంకా నేను బతకను. నా మూటలో గంధపు చెక్కతో చేసిన చిన్న పెట్టె ఒకటి ఉంది, అది నువ్వు తీసుకో. అందులో అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ప్రాణాలు పోయాయి. చిన్నయ్య భార్య లేచింది. అనుకున్నంత పని అయ్యింది. ఇతను వచ్చి వచ్చి మన ఇంట చచ్చాడే, ఇతన్ని తీసుకొచ్చి డబ్బు కోసం చంపేశామని అనుకోదు లోకం అంటూ అనేక విధాలా విచారించింది. ఆ మాటలు విని చిన్నయ్యకి ఏమీ పాలుపోలేదు. అటైతే సంగతి ఎవరికి చెప్పకుండానే ఆ శవాన్ని తీసుకుపోయి పాతిపెట్టి చక్కగా వస్తాను అని ఆ పరదేశిని గాడిద మీద ఎక్కించుకొని శ్మశానానికి వెళ్ళాడన్న మాటే గాని అతన్ని ఎవరో వెంబడిస్తున్న సంగతి గమనించనే లేదు. అతను చాకలి చిన్నయ్య ఎదురింట్లో ఉండే మంగలి ఎలమయ్య. శవాన్ని పాతిపెట్టేసి ఇంటికి తిరిగి వచ్చి నిశ్చింతగా నిద్రపోయాడు చిన్నయ్య. కానీ వెంబడిచ్చిన ఎలమయ్యకి మాత్రం కంటి మీద కునుకు లేకపోయింది. ఇరుగు పొరుగిళ్లల్లో ఏం జరిగింది అని కనిపెడుతూ ఉండటమే అతని పని. ఇప్పుడు అతను పరదేశీని గాడిద మీద చిన్నయ్య ఎలా ఎక్కించుకు వచ్చింది, తర్వాత ఏం జరిగింది అంతా పెదకాపు వద్దకు పోయి ఏకరువు పెట్టాడు. పెదకాపు వెంటనే చిన్నయ్యను రప్పించి, ఏమిరా అబ్బాయి, నువ్వు దోచుకున్న ధనమంతా సరిగ్గా మాకు అప్పగిస్తావా లేదా అని బెదిరించాడు. అందుకు చిన్నయ్య, బాబు, ఒట్టు పెట్టుకు చెప్తున్నా, ఆ పరదేశీ వద్ద చిల్లి కానీ కూడా లేదు. చిన్న పెట్టి మాత్రం ఒకటి ఉన్నది అతని మూటలో అన్నాడు. పెదకాపు ఆ పెట్టి తెప్పించి చూసేసరికి దానిలో పాత తాటాకు ముక్క ఒకటి, దీపం లాంటిది ఒకటి తప్ప మరేమీ కనిపించలేదు. ఆ తాటాకు ముక్క మీద ఏదో రాసి ఉన్నది, కాపుకు తెలియని భాషలో. కాపు విసుక్కుని మంగలి ఎలమయ్యని, చాకలి చిన్నయ్యని తిట్టి పొమ్మన్నాడు. పోతూ ఉన్న చిన్నయ్యని పెదకాపు ఆపి, ఈసారికి నిన్ను వదిలేశాను, ఆ పెట్టె నువ్వే తీసుకుపో. కానీ నాకు ఈ శ్రమ అంతా కలగజేసినందుకు గాను నీ గాడిదను తెచ్చి మా పెరట్లో కట్టే, నీకిదే శిక్ష అని చెప్పి పంపించి వేశాడు. ఉపకారానికి పోయి నా గాడిదనే పోగొట్టుకున్నానే అని చిన్నయ్య విచారించాడు. ఆ విచారంలో పొయ్యిలోకి ఏమీ లేదని సణుగుతూ ఉన్న భార్యకి ఆ గంధపు చెక్క పెట్టి ఇచ్చి, ఇది తీసుకుని నిప్పు రాజయ్ అన్నాడు విసుక్కుంటూ. ఆ పెట్టెలో తాటాకు ముక్క మీద అక్షరాలు చూచింది చిన్నయ్య భార్య. ఆమెకు వింతగా తోచింది. ఇదేమిటో, ఎవరి చేతైనా కాస్త చదివించుకురారాదు అన్నది భర్తతో. అతను వెంటనే ఊళ్ళో శాస్త్రి గారి దగ్గరికి ఆ ముక్కను తీసుకుపోయి చూపాడు. ఆయన అదంతా చదివి, ఇదేదో మంత్రంలా ఉందిరా అబ్బి, ధనం పాతిపెట్టిన చోటుకి వెళ్ళి ఈ మంత్రం చదివితే ఆ ధనం వశమవుతుందట అని చెప్పి ఆ వెంటనే ఏం లాభంలే అంటూ పెదవి విరిచాడు. బాబు, అలా ఊరుకున్నారేం అన్నాడు చిన్నయ్య. ఏం లేదురా, ఆ మంత్రం చదివేటప్పుడు పంచలోహాలతో చేసిన మంత్రదీపం వెలిగించాలట. అటువంటి మహిమగల దీపం మనకెక్కడ దొరుకుతుంది, ఒట్టి మాట కాక అన్నారు శాస్త్రిగారు. శాస్త్రిగారు చెప్పిన ఆ మాట వినగానే చిన్నయ్య ఇంటికి పరిగెత్తిపోయి తన వద్ద గంధపు పెట్టులో ఉన్న దీపపు బుడ్డి తెచ్చి ఆయనకు చూపించాడు.
అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూచి అదే మంత్రదీపం అని తెలుసుకుని, ఆరిపిడిగా ఇదెక్కడ సంపాదించావురా అనేసరికి చిన్నయ్య కథ అంతా చెప్పుకుని వచ్చాడు. బ్రాహ్మణుడు మళ్ళీ ఒకసారి తాటాకు బాగా పరిశీలించి, అయితే ఆ పరదేశీ నీకు ఎక్కడ కనపడ్డాడ్రా అని ఆత్రంతో ప్రశ్నించాడు శాస్త్రిగారు. ఎక్కడో చెప్పాడు చిన్నయ్య. ఆ రోజునే అర్ధరాత్రి వేళ పిట్టకైనా తెలియకుండా శాస్త్రిగారిని వెంట పెట్టుకుని చిన్నయ్య అడవిలో కొండ వద్దకు చేరుకున్నాడు. ఆ పరదేశి తనకు కనపడ్డ చోటున ఆగి తన చేతిలో ఉన్న మంత్రదీపం వెలిగించాడు. ఆ దీపం వెలుగున శాస్త్రిగారు తాటాకు ముక్క మీద మంత్రం చదవసాగారు. ఆశ్చర్యం! వెంటనే కుతుకుతా శబ్దం ప్రారంభమై కొంతసేపు అయ్యేసరికి ఎదురుగా ఉన్న కొండ లోపల ద్వారం ఒకటి తెరుచుకుంది. శాస్త్రిగారు చిన్నయ్య ఆశ్చర్యపడి నిర్భరంగా ద్వారం లోపలికి ప్రవేశించారు. కిందనకి మెట్లు కనపడ్డాయి. ఆ మెట్లమ్మటే దిగి వెళ్ళేసరికి 2 పెద్ద రాగి బిందెలు, వాటి పక్కనే కత్తి పట్టుకుని ఒక యక్షుడు కనపడ్డాడు. బ్రాహ్మణుడు భయపడ్డాడు. కానీ అబ్బాయి, దీపం మాత్రం ఆరనివ్వకు సుమా అంటూ చిన్నయ్యని హెచ్చరించాడు. యక్షుడు ఏమీ అనకుండా బొమ్మలాగా అలానే నిలబడి ఉన్నాడు. శాస్త్రిగారు అటు ఇటు చూచి మెల్లిగా బిందెల మూతలు తీశారు. వాటి నిండా రత్నాలు, బంగారు మొహరీలు, ముత్యాల హారాలు, కన్నులు జిగేల్మన్నాయి. అంగవస్త్రంలో పట్టినన్ని శాస్త్రిగారు మూట కట్టుకున్నారు. ఒడి పట్టినన్ని చిన్నయ్య మూట కట్టుకున్నాడు. తర్వాత ఇద్దరు యువతలకు వచ్చేసి దీపం ఆరిపేశారు. దీపం ఆరిపోవటంతో కొండద్వారం మూసుకుపోయింది. దారిలో బ్రాహ్మణుడు, అబ్బి, ఈ రహస్యం నీ భార్యకైనా సరే తెలవనివ్వకు సుమా అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయారు. చిన్నయ్య తన గుడిసెలోకి ప్రవేశించేసరికి అతని భార్య లేచి, అర్ధరాత్రి వేళ ఊరంతా తిరిగొచ్చావటయ్యా అని తిట్టడం మొదలుపెట్టింది. అప్పుడు అతను, గొడవ చెయ్యకు, ఊరికే వెళ్ళాననుకున్నావా, చూసుకో అంటూ ఒక ముత్యాల హారం తీసి భార్య ఒడిలో విసిరాడు. ఆమె బ్రహ్మానందం పొంది ఇది ఎక్కడిదో చెప్పమంటూ వేపుకు తిన్నది. అందుకు చిన్నయ్య, ఎక్కడ అనబోకు సుమా అంటూ గుట్టంతా వెల్లడి చేశాడు. ఆమె ఎవరితోటూ అనలేదు. కానీ మంగలి పెళ్ళంతో మాత్రం, చూసావటే ఈ హారం అంటూ చూపించింది. ఇంకేముంది, మరుక్షణంలోనే మంగలి ఎలమయ్య వెళ్ళి పెదకాపు చెవిలో ఊదేశాడు. పెదకాపు పనివాళ్లను వెంట పెట్టుకుని వచ్చి చాకలి ఇల్లు సోదా చేసేసరికి బంగారు నాణాలు, ముత్యాల హారాలు దొరికిపోయాయి. నువ్వు నిజంగా ఆ పరదేశిని చంపే ఉండాలి, లేకపోతే ఇవన్నీ ఎక్కడివిరా నీకు అని గద్దించాడు పెదకాపు. అందుకు చిన్నయ్య వణికిపోతూ, ప్రభువులు కరుణించాలి, నేనెవరిని చంపలేదు, జరిగిన సంగతి కావాలంటే శాస్త్రి గారిని అడగండి అన్నాడు. దాంతో బ్రాహ్మణుడిని కూడా లాక్కొచ్చారు. బ్రాహ్మణుడు గడుసువాడు కనుక మెల్లిగా, అయ్యా పెదకాపు గారు, ఎందుకు వచ్చిన రభస, ఈ రాత్రి మిమ్మల్ని కూడా తీసుకుని వెళతాం రండి, మీకు కావలసినంత సంపద మీరు తెచ్చుకోవచ్చు అని చెప్పి సముదాయించాడు. పెదకాపు ఒప్పుకొని ఆ రాత్రి వాళ్లతో కూడా ప్రయాణమయ్యాడు. వాళ్లతో పాటు మంగలి ఎలమయ్య కూడా వెంటపడ్డాడు. ఇది వరకులాగానే చాకలి చిన్నయ్య మంత్రదీపం వెలిగించి చేత పట్టుకోగానే ఆ వెలుగున బ్రాహ్మణుడు మంత్రం చదవసాగారు. అక్కడ యక్షుణ్ణి చూడగానే పెదకాపు మంగలి హడలిపోయారు. మీరిద్దరూ పోయి సొమ్ము తీసుకురండి, ఎవ్వళ్ళూ రాకుండా మేమిక్కడే కాపలా ఉంటాం అన్నారు. అలవాటు పడ్డ బ్రాహ్మణుడు చాకలి గభీమని లోపలికి పోయి నలుగురికి సరిపడా నాణాలు హారాలు మూట కట్టారు. ఈలోగా బయటనున్న ఎలమయ్య పెదకాపుతో, బాబు, సొమ్ముతో బయటకు వచ్చాక తాటాకు కూడా మనమే లాగేసుకోవాలి అని సలహా ఇచ్చాడు. అదే నేను అనుకుంటున్నా, వీళ్ళ భరతం పట్టడం ఎంతసేపులే, అంతా నా చేతిలో పని అన్నాడు అహంకారంతో పెదకాపు. ఇంతలో బ్రాహ్మణుడు చాకలి చిన్నయ్య బయటకు వచ్చి, ఇవిగో మీ వాటాలు అంటూ వాళ్ళు తెచ్చిన మూటలో నుంచి కొన్ని తీసి ఇచ్చారు. అందులో లక్షల విలువగల మణులు మాణిక్యాలు ఉన్న ఎలమయ్యకి పెదకాపుకి చాలదనే అనిపించింది. ఇంతేనా అక్కడ ఉన్నది అని అడిగాడు పెదకాపు. ఇంతేమిటి అంతేమిటి, దీనికి 1000 రెట్లు ఉన్నది ఆ బ్రహ్మాండమైన బిందెలలో, అదంతా తేవటానికి ఎవరి వల్లనవుతుంది అన్నారు బ్రాహ్మణుడు. తేలేకపోవటం ఏమిటి, మేం తెస్తాం ఉండవయ్యా అంటూ పెదకాపు మంగలిని వెంట పెట్టుకుని వెళ్ళి పర్వత ద్వారం గుండా ప్రవేశించి ఈ మారు ధైర్యంతో మెట్లు దిగి వెళ్ళారు. లోపలికైతే వెళ్ళారు. కానీ
ఆ దీపం ఆరకుండా జాగ్రత్త వహించాలన్న సంగతి వాళ్ళకి తెలియదు. వాళ్ళిద్దరూ అలా లోపలికి ప్రవేశించగానే పెద్ద గాలి వచ్చి మంగలి చేతిలో ఉన్న దీపం కాస్త ఆరిపోయింది. దీపం ఆరిపోవటంతోనే కొండద్వారం మూసుకుపోయింది. శాస్త్రి గారు ఆశ్చర్యపోయి చిన్నయ్యతో, చూసావట్రా అబ్బి, వీళ్ళు అత్యాశకు పోతే ఏమైందో, ఇది మనకి కూడా గుణపాఠమే అంటూ వారిరువురు అక్కడ లోపలే ఉండిపోయారు. వీళ్ళిరువురు ఇంటికి చేరుకున్నారు. అలా వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని చందమామ కథల కోసం చందమామ కథలు ప్లేలిస్ట్ని విజిట్ చేయండి.